రాబోయే 24 గంటల్లో ఉత్తర కోస్తాలోని పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాలలోని 1-2 ప్రాంతాలకు భారీ వర్ష సూచన ఉన్నట్లు విశాఖలోని తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. కోస్తాంధ్రలో రాబోయే వారం రోజులు తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షపాతం నమోదవుతుందని డ్యూటీ ఆఫీసర్ జగన్నాథ్ కుమార్ వెల్లడించారు. రాబోయే 3 రోజులు దక్షిణ కోస్తా జిల్లాల్లో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయన్నారు. నిన్న మరాఠవాడాలో ఉన్న అల్పపీడనం, దాని నుంచి కొనసాగుతున్న ఉపరితల ద్రోణి బలహీనపడినప్పటికీ వాయువ్య బంగాళాఖాతంలో ఒడిశాపై ఏర్పడిన అల్పపీడనం, దీనికి అనుబంధంగా 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తన ప్రభావంతో వర్షాలు కురుస్తాయన్నారు. నైరుతి రుతుపవనాలు ఉత్తర భాగం ముంబై, పూణే, షోలాపూర్, మహబూబ్ నగర్, కావలి, అగర్తలా మీదుగా కొనసాగుతూ రాబోయే 2-3 రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో మిగతా జిల్లాలకు, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరికొన్ని ప్రాంతాలకు విస్తరిస్తుందని తెలిపారు. వాయువ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. తదనుసారంగా ఇప్పుడు నార్త్ వెస్ట్ ఒడిశా అంటే బే ఆఫ్ బెంగాల్, వాయువ్య బంగాళాఖాతం మరియు దానికి ఆనుకుని ఉన్న ఒడిశా పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడింది. దానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఆవరించి ఉన్నది. ఇది దక్షిణ దిశకు వాలి ఉన్నది. రాబోయే 48 గంటల్లో అది ఇంకొంచెం తీవ్రతరం చెందే అవకాశం ఉంది. ఉత్తర దిశలో పయనించే అవకాశం ఉన్నది. తరువాత 17 డిగ్రీల అక్షాంశం వద్ద ఒక షియర్ జోన్ అంటే వేర్వేరు దిశల్లో ఉన్న బలమైన గాలులు 3.1 నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఒక షియర్ జోను 17 డిగ్రీల అక్షాంశం వద్ద ఉన్నది. ఇది కూడా దక్షిణ దిశకు వంగి ఉన్నది. తదుపరి నైరుతి ఋతుపవనాల యొక్క గమనం నిన్న ఉన్న ఉత్తరావధి అయిన ముంబై, పూణే, షోలాపూర్, కాలాబుర్గి, మహబూబ్ నగర్, కావలి, అగర్తలా, గోల్పాడా మీదుగానే కొనసాగుతుంది. కండిషన్స్ అనేవి నైరుతి ఋతుపవనాల యొక్క పురోగమనానికి అనుకూలంగా ఉండడం వలన రాబోయే 2-3 రోజుల్లో మిగతా ప్రాంతాల్లో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని మిగతా జిల్లాలకు, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరికొన్ని ప్రాంతాలకు నైరుతి ఋతుపవనాల యొక్క విస్తరణ జరిగే అవకాశం ఉన్నది. మరియు నిన్న ఉన్న మరాఠ్వాడాలో ఉన్న అల్పపీడనం, దానికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం, దాని నుంచి కొనసాగిన ఉపరితల ద్రోణి ఇప్పుడు బలహీనపడింది. పై సినాప్టిక్ కండిషన్స్ను అనుసరించి రాష్ట్రంలో ముఖ్యంగా ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో రాబోయే 5 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం కొన్ని ప్రాంతాలలో ఉండే అవకాశం ఉంది. 6-7 రోజుల్లో ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం 1-2 ప్రాంతాలకు పరిమితమయ్యే అవకాశం ఉంది. ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో రాబోయే 5 రోజులు ఉరుములు మెరుపులతో కూడిన వాతావరణం కొనసాగే అవకాశం ఉంది. మరియు రాబోయే 3 రోజులు కూడా దక్షిణ కోస్తా జిల్లాల్లో సుస్థిరమైన బలమైన గాలులు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా జిల్లాల్లో తదుపరి 2 రోజులు అంటే డే 4 అండ్ డే 5 బలమైన స్థిరమైన గాలులు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఉత్తర కోస్తా జిల్లాల్లో 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో రాబోయే 5 రోజుల్లో కూడా కొనసాగే అవకాశం ఉన్నది. దీనితో పాటు ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాల్లో రాబోయే 24 గంటల్లో భారీ వర్షపాతం పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు,
ఏలూరు జిల్లాల్లోని 1-2 ప్రాంతాల్లో పడే అవకాశం ఉన్నది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో గరిష్టంగా 35 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. తరువాత అత్యధిక వర్షపాతం విజయనగరంలో 34 మిల్లీమీటర్లు కోస్తా జిల్లాల్లో నమోదైంది. తరువాత శృంగవరపుకోట విజయనగరం జిల్లాలో 27 మిల్లీమీటర్లు, రణస్థలం శ్రీకాకుళం జిల్లాలో 23 మిల్లీమీటర్లు నమోదైంది. నంద్యాల జిల్లా రుద్రవరంలో గరిష్టంగా 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.